హాయ్. పవన్ కళ్యాణ్ అయితే ఇంకెంత దిగజారుతాడు అనేది చాలా అర్థం కాకుండా ఉందండి. ఎందుకంటే నిన్న ఏదైతే ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన వచ్చిన తర్వాత జనసేన నాయకులు కావచ్చు, లేకుంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆల్రెడీ 24 సీట్లు ఇచ్చినప్పుడే సగం అయిపోయింది, పని అయిపోయింది అనుకున్నాం జనసేనది. మళ్ళీ నిన్న 21 సీట్లకు తగ్గించుకొని, అలానే ఎంపీ సీట్లు 1 సీటు తగ్గించుకొని 2 సీట్లకు పరిమితం కావడం అనేది ఇంకా జనసేన కార్యకర్తలకు నాయకులకి జీర్ణించుకోలేకపోతున్నారు ఒక పక్కన చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ 24 సీట్లే చాలా తక్కువ అనుకున్నాం జనసేనకి ఇచ్చింది. 30 సీట్లన్నా కనీసం ఇవ్వాల్సింది, లేకుంటే 35 సీట్లను ఇవ్వాల్సింది అనుకున్నాం. కానీ 24 సీట్లు పరిమితమైనప్పటికీ సర్లే 24 సీట్లు కనీసం 15 సీట్లన్నా గెలవగలిగితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది జనసేన అనుకున్నాం. కానీ ఇప్పుడు 21 సీట్లకు పడిపోయింది జనసేన. అలానే 2 ఎంపీ సీట్లకే పడిపోయింది. త్యాగశీలిగా అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనిపిస్తూ ఉన్నారు. పక్కోళ్ళకి కాళ్ళు ఒత్తడానికి తప్ప ఆయన ఆత్మగౌరవం అంటాడు, లేకుంటే గౌరవపరమైన సీట్లు అంటాడు, రకరకాలుగా నేను కూడా సీఎం రేసులో ఉన్నానంటాడు, రకరకాల మాటలన్నీ చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా చూస్తే 21 సీట్లకి ఒప్పుకొని చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాటకి అంటే అతను దాన్ని అంటారు కదా, మాటలకి పడగలెత్తుతా ఒత్తుకుంటూ పోవడం అంటారు కదా, ఆ రకంగా అయితే పవన్ కళ్యాణ్ చేసుకుంటూ పోవడం అనేది చాలా జీర్ణించుకునే విషయం. ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందని నేను భావిస్తున్నా. మీరు భావిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఖచ్చితంగా ఎలక్షన్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా కాపులు ఏదైతే ఈయన గట్టిగా భావిస్తున్నాడో, కాపు ఓట్లు నాకు పడతాయి అనుకుంటున్నాడు. ఆ ఓట్లు లాస్ట్ టైం వచ్చిన 6% ఓట్లు కూడా ఈసారి జనసేనకు 6% ఓట్లు కూడా వచ్చేటట్టయితే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఇది అసహనం ఉంటుంది యూత్లో కావచ్చు, లేకుంటే సామాన్యులుగా ఉన్న కాపుల్లో కావచ్చు. న్యూట్రల్గా ఓట్లు వేద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్కి ఓట్లు వేద్దాం అనుకున్న వాళ్ళు ఈయన కేవలం ఈయన కోసం కాదు, టీడీపీని బతికించడానికి, లేకుంటే టీడీపీని అధికారం తేడానికి కేవలం ఈయన పోరాడుతున్నాడు తప్ప, లేకుంటే జగన్ని గద్దెదించితే ఈయన సీఎం ఎలా అవుతాడో ఎవరికి అర్థం కాని విషయం. ఈ సీట్లు గెలిస్తే ఈయన సీఎం అవుతాడని విషయం అర్థం కాని పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదు. కానీ ఇంకా ఆయన పిచ్చ క్లారిటీతో ఉన్నా అంటాడు, నాకు వ్యూహం వదిలేయమంటాడు, మీరు కొంచెం గట్టిగా అరిస్తే మీరు వైసీపీ కోవట్లుగా నేను పరిగణిస్తానంటాడు. ఇప్పుడు ఈ తీసుకున్న 21 సీట్లకి 2 ఎంపీ సీట్లకి ఎవరికి అన్యాయం జరిగింది? జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి. దాదాపు 50 స్థానాల్లో జనసేన గట్టిగా ఉందనుకున్నాం. లాస్ట్ టైం దాదాపు 40 స్థానాల పైనే ప్రభావితం చేసింది. 10,000 ఓట్లతోటి, 5,000 ఓట్లతోటి, 20,000 ఓట్లతోటి, 15,000 ఓట్లతోటి అయితే కొన్ని సీట్లు ప్రభావితం చేసింది జనసేన అయితే. ఆ చోట్ల కొంచెం కష్టపడి కొంచెం గట్టిగా కసరత్తు చేసుకుని ఉంటే కనీసం ఈ 2024లో కనీసం 10 సీట్లు సంపాదించుకోవడం పెద్ద విషయమేం కాదని నాకు అనిపించింది. కానీ అది వదిలేసి వైసీపీని దించాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, లేకుంటే టీడీపీ నాయకుడైన చంద్రబాబు నాయుడిని సీఎంని చేస్తే ఈయన సంతోషపడటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అదే జనసేన కార్యకర్తలకు అర్థం కావట్లేదు, జనసేన నాయకులకు కూడా అర్థం కావట్లేదు. వైసీపీ జగన్ దించేస్తే ఈయన సంతోషం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఓవరాల్గా ఈయన సీట్లు ఎక్కువ సంపాదించుకుంటే 10 కాదు 20 సీట్లు సంపాదించుకుంటే అప్పుడు ఈయన పార్టీ ఎదుగుతుంది, ఈయన పార్టీ ముందుకెళ్ళి ఇంకా చాలా సాధిస్తుంది. కాబట్టి అది ఆలోచించకుండా గౌరవపరమైన సీట్లు లేవు, అలానే ఆత్మగౌరవం లేదు, ఏమీ లేదు. ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు. పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అయితే సరెండర్ అయిపోయి పనిచేస్తున్నాడు. క్లియర్గా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి తల ఊపుతున్నాడు. ఒక మాయా చట్టంలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీ ఏదో వచ్చిందని మళ్ళీ ఈయన సీట్లు తగ్గించుకోవడం ఏంటో అర్థం కాలేదు నాకైతే. ఎందుకంటే బీజేపీని కాదనే పొత్తులో డైరెక్ట్గా ఈయన అనౌన్స్మెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడిని జైల్లో కలిసి బయటకు వచ్చి డైరెక్ట్గా ఎన్డీఏ భాగస్వామిగా ఉండి జనసేనతోటి బీజేపీతోటి కలిసి ఉన్నప్పుడే డైరెక్ట్గా బీజేపీని సంప్రదించకుండానే డైరెక్ట్గా టీడీపీతో అయితే పొత్తును ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ కోసం మళ్ళీ సీట్లు తగ్గించుకోవడం ఏంటనేది నాకైతే అసలు అర్థం కాని విషయం. మరి చూద్దాం ఓవరాల్గా మరి ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుందో ఓటర్ పైన, అలానే కార్యకర్తలు ఎంతవరకు దీన్ని జీర్ణించుకొని పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారనేది చూద్దాం. ఇది ఓవరాల్గా నాకైతే పూర్తిగా నచ్చలేదండి. కనీసం 24 సీట్లన్నా స్టిక్ అయి ఉంటే బాగుండేది. ఆ 3 ఎంపీ సీట్లతోటి కావాలంటే అడిషనల్గా 2-3 సీట్లు టీడీపీ ఇచ్చున్న బాగుండేది, దాన్ని ఒప్పించుంటే పవన్ కళ్యాణ్ బాగుండేది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాటకి వత్తాసుగా ఉండి ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకొని పోటీకి వెళ్ళడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏదైతే అన్నాడో వ్యూహం నాకు వదిలేండి, ఇదే ఆయన వ్యూహం అనుకుంటాను. రేపొద్దున ఇంకొక పార్టీ వచ్చి ఇంకొక 2 సీట్లు తగ్గించుకోమన్నా తగ్గించుకుంటాడేమో పవన్ కళ్యాణ్. ఆ 2 ఎంపీ సీట్లు ఇంకొక 4 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గించుకుంటాడేమో పవన్ కళ్యాణ్ గారు. మరి చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ ఆయన వ్యూహం ఏంటో ఎవరికి అర్థం కాంది.
మరి ఈ 20 సీట్లలో ఎన్ని సీట్లు గెలిస్తే ఆయనకి అధికారం వస్తుందనేది చూడాలి. లేకుంటే మనం చక్రం తిప్పుతామంటాడు, మాటకు వస్తే మరి ఈ టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతామంటాడు. 10 సీట్లతో ఏం చక్రం తిప్పుతాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు దాదాపు 144 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది, అలానే 10 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది, 21 సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. ఇది అసెంబ్లీ సీట్లు. అలానే 17 సీట్లు టీడీపీ ఎంపీ సీట్లు పోటీ చేస్తుంది, 2 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, ఒక 6 సీట్లు వచ్చేసి బీజేపీకి ఎంపీ సీట్లు అయితే ఇవ్వడం చూసాం. ఇది ఓవరాల్గా పొత్తుల భాగంగా అయితే ఇన్ని సీట్లు అయితే రావడం చూసాను. అలానే చాలామంది ఉత్కంఠగా చూస్తున్న రఘురామకృష్ణరాజుకి అయితే నరసాపురం సీటు మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. 6 సీట్లు బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నుంచి నరసాపురం నుంచి అయితే పోటీ చేస్తాడు. బీజేపీలో అయితే అతను అఫీషియల్గా జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే పురంధేశ్వరికి ఇప్పుడు బీజేపీ అధ్యక్షులైన పురంధేశ్వరికి అయితే రాజమహేంద్రవరం నుంచి అయితే ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మరి చూద్దాం. ఇంకా చాలా జరగబోతున్నాయి రాజకీయాల్లో. ఇంకా ఎలక్షన్ కోడ్ ఇంకా రాలేదు కాబట్టి పొత్తులు అయితే ఖరారు అయిపోయినాయి. చూద్దాం ఇంకేం జరగబోద్దాం. సబ్స్క్రైబ్ చేయండి.